రొట్టె కారం రంగు రుచి ఆచి కారం పొడి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 17% మాత్రమే దక్కడంపై బీసీ సంఘాలు ఒక పక్క తీవ్రంగా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణ మన దగ్గర ఉన్నారు. ఈ ఓవరాల్గా స్థానిక సంస్థలు జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి సర్పంచ్లది ఆల్రెడీ మొదటి విడత అయిపోయింది, రెండో విడత కూడా స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో కొన్ని దుక్కుల వివిధ రకాల ఆందోళన జరుగుతున్న నేపథ్యం కూడా ఉంది. దీని మీద ఏం మాట్లాడతారు, హైకోర్టు తీర్పు కావచ్చు, తదితర అంశాల మీద మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఓవరాల్గా ఇప్పుడు 17% మీరు యాక్చువల్గా 42% కోసం ఫైట్ చేశారు, మీరు కానీ జాదవ్ శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, అందరు కావచ్చు, జేఏసీ ఏర్పడి. కానీ ఎందుకు సాధించలేకపోయారు? ఏమైంది? లోపం జరిగింది. మేము లోపం అనేది ప్రభుత్వంకు చిత్తశుద్ధి లేకపోవడమే లోపం. ఎందుకంటే వాళ్ళ కామారెడ్డి మేమైతే జనాభా ప్రకారం పెట్టాలని అడుగుతున్నాం మొదటి నుంచి. వీళ్ళేమన్నారు మేము 42 పెడతామన్నాడు. కామారెడ్డి డిక్లరేషన్ చేశారు. కొన్ని కోట్ల కరపత్రాలు ఎలక్షన్ మేనిఫెస్టో బీసీ డిక్లరేషన్ పెట్టి ఇంటింటికి ఊరూరికి వంచాడు. చివరకు ఎన్నికలు కాయి ముఖ్యమంత్రి పదవి స్వీకారం చేయండి మంత్రివర్గం. అప్పుడు ఏమన్నారు, మేము సర్పంచ్ ఎన్నికలు పెడతామన్నారు. ఎట్లా పెడతావు, ఏ పద్ధతిలో పెడతావని కోపమైన. నువ్వు ఎట్లా పెడతావు? వాగ్దానం 42 ఇచ్చాడు, 42 చట్టం చేసి జీవో తీసి పెట్టమంటే వాయిదా వేసాడు. అప్పుడు మళ్ళీ 2 నెలలు అయినాక మళ్ళీ అదే నోటిఫికేషన్ ఇస్తా అన్నాడు. అప్పుడు ఎదుర్కొన్నాం. 42 పెట్టిన తర్వాతనే ఎన్నికలకు పోవాలి. ఇప్పుడు పెట్టారు, కేవలం 17% మాత్రమే ఉంది. కొన్ని జిల్లాల్లో అయితే 10-5% కూడా దొరకని పరిస్థితి ఉంది కొన్ని కొత్త జిల్లాల్లో. దాన్ని ఎట్లా మీరు బీసీ సంఘం? ఇది చాలా తీవ్రమైన విషయం. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా 42 నుంచి 22కు తగ్గించడం ఒక తప్పు. 22కు తగ్గించి 17 కూడా లేదు టోటల్ ఎవరేదిగా. కొన్ని జిల్లాలలో అయితే 10%, 5% కూడా. ఆదిలాబాద్లో 10, ఖమ్మంలో 9, భద్రాచలంలో 0, భూపాలపల్లిలో తక్కువ 7-8%. ఇట్లా ప్రతి జిల్లాలను తగ్గించారు. 30 మండలాల్లో ఒక్క బీసీ కూడా గ్రామ పంచాయతీకి ఇవ్వలే. 160 గ్రామాలలో ఒక్క వార్డు మెంబర్ కూడా బీసీలకు ఇష్టం వచ్చినట్టు బీసీలకు అన్యాయం నిరుదోపిడి చేస్తుంటే వాళ్ళు అనేది ఏంటి ఓపెన్గా, మావోడు సీఎం ఉన్నాడు, ఎవరు నామినేషన్ వేయొద్దు, మేమే సర్పంచ్లం కావాలని ఓపెన్గా దబాయిస్తున్నారు. ఏకగ్రీవం అవుతున్నాయి. దాన్ని ఎట్లా చూడాలి? అంటే ఇది కాంగ్రెస్కి అనుకూలంగా జరుగుతున్నట్టుగా చూడాల్సిన అవసరం ఉందా? ఏ రకంగా ఏకగ్రీవాన్ని మనం అంటే ఇక్కడ రూపాయలు ఇస్తారని ఏకగ్రీవంగా అయితే ఊరందరూ గ్రామాలందరూ ఏకమై యునానిమస్గా తీర్మానం చేసి ఏకగ్రీవంగా ఎన్నికైతే అభ్యంతరం లేదు. కానీ అట్లా లేదు, దౌర్జన్యం ద్వారా చేస్తారు. బెదిరించి పోలీసులతోటి, రెండవది గుండాలతోటి బెదిరించి ఏకగ్రీవం చేసి మభ్య పెడుతున్నారు. కొన్ని జాగాల ఇప్పుడే తిప్పర్తి మండలం, నల్గొండ జిల్లా ఊరి పేరు చెప్పారు, ఎల్లమ్మగూడెంలో యాదవ్ అని ఒక అభ్యర్థిని మూత్రం తాగించారు, బెదిరించి దౌర్జన్యం చేశారు. ఇట్లా వాళ్ళు ప్రతి చోట ఇట్లే చేస్తున్నారు. అదేవిధంగా మెదక్లో జరిగినాయి, మహబూబ్ నగర్లో వచ్చినాయి కొన్ని కాంప్లైంట్లు, మా వరంగల్లో కాంప్లైంట్లు వస్తున్నాయి. ప్రతి చోట పెద్ద ఎత్తున కాంప్లైంట్లు వస్తున్నాయి. ఫస్ట్ విడత అయిపోయిన నేపథ్యంలో సెకండ్ విడత కూడా నామినేషన్లు తీసుకోబోతున్న నేపథ్యంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్? చెప్తున్న సెకండ్ విడత బీసీల మీద దౌర్జన్యం చేస్తే, ఏ సామాజిక వర్గం అయితే దౌర్జన్యం చేస్తుందో వాళ్ళని ఊళ్ళు ఇడిపిస్తా. ఎవరు జాగిరా? ఇది రాష్ట్రం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే ఆ కులానికే తాకట్టు పెట్టిరా. ఊళ్ళల్లో మా వాళ్ళు 90% ఉన్నారు. సామాజిక సామరస్యం దెబ్బతినొద్దని చెప్తున్నా. అగ్రకులాలు కనుక దౌర్జన్యం చేస్తే మాత్రం ఊళ్ళు విడిచిపెట్టవలసి వస్తుందని హెచ్చరిస్తున్నా. ఊళ్ళో ఉండేది 1 ఇల్లు 2 ఇళ్ళు. అరే 90% ఉన్నాయే. బీసీ ఎస్సీల మీద దౌర్జన్యం ఏమిటి? ఇది అన్నదమ్ముళ్ళకి ఇన్ని రోజులు కలిసి ఉన్నారు. ఈరోజు పదవి, చిన్న సర్పంచ్ పదవి, ముఖ్యమంత్రి పదవి మీకే, మంత్రులు మీరే, ఎమ్మెల్యేలు మీరే. మాకు సర్పంచ్ లేక పోటీ చేసే అవకాశం వస్తే దాని మీద కూడా దౌర్జన్యం ఏమిటిది? ఇది చాలా దుర్మార్గం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. అంటే ఆర్ కృష్ణ అన్నటువంటిది ఒక బీసీలకు ఒక పెద్ద వ్యక్తిగా అందరికీ కనపడ్డాడు. కానీ ఈరోజు 42% రిజర్వేషన్ సాధించలేకపోయారన్నటువంటి ఒక ఫీలింగ్ ఉంది. మందకృష్ణ మాదిగ కూడా అదే చెప్తున్నారు. జాదుల శ్రీనివాస్ గౌడ్ కూడా ఆరోపణ చేస్తున్నారు. అంటే ఆయన రాజ్యసభ ఉండడం వల్ల బీజేపీలో గట్టిగా మాట్లాడలేని పరిస్థితి అన్నటువంటి విషయం. మాట అన్నట్లు తప్పది. బీజేపీ ఇచ్చింది ఆ వాగ్దానం. బీజేపీ రాష్ట్రంలో ఉన్నదా? రాజ్యాంగంలో బీజేపీ మీద నెట్టడానికి తలకాయల బుర్ర పెట్టి ఆలోచించాలి. ఇప్పుడు రాజ్యాంగం 300 బీజేపీ బీజేపీ ఎట్లు ఇస్తుంది?
300 రాజ్యాంగం చదువు తెలియలేరా ఎవరికి? చదువుకున్నాడు చెప్పాలా మాట. రాజ్యాంగం చదువుకున్న తెలివిండి బుర్రున్నోడు ఎవరు కూడా రాజ్యాంగంలోని 243 D6లో ఏముంది? రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్ నిర్ణయించే అధికారం ఇచ్చేది. రాజ్యాంగం సర్వోత్తమైంది. ఆ తర్వాత అసెంబ్లీలో చట్టం చేశారు. సుప్రీంకోర్టు లోపల ఉన్న అవరోధాలు తొలగడానికి జనాభా లెక్కలు తీశారు. జనాభా లెక్కలు తీసినాక సుప్రీంకోర్టు అవరోధాలు తొలగిపోయినాయి. కాబట్టి పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. దీన్ని కోర్టులో వచ్చినప్పుడు సరైన వాదనలు వినిపించక, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఎక్కడుంది? ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టులో సరైన వాదనలు వినిపించలేదు ఒకటి. అసెంబ్లీలో చట్టం పాస్ అయినాక మీరు ఇలా అంటున్నారు. పొన్నం ప్రభాకర్ కాసేపు క్రితమే నా ఇంటర్వ్యూలో ఆయన అన్నాడు, బీసీ సంఘాలు కానీ ప్రతిపక్షాలు కానీ మా మీద ఆరోపణలు చేస్తున్నాయి. నిజమైనటువంటి పద్ధతి ఏదైనా ఉంటే మేము దానికి అమలు పరచడానికి సిద్ధంగా ఉన్నాము. గత ప్రభుత్వం ఏం చేసింది, గతంలో ఏం చేయలేకపోయింది, మేము అంతగా అన్ని ప్రయత్నాలు చేసాము. ఇందిరా సాహని కేసు కానీ ఇవన్నీ కూడా రూల్స్ కూడా 50% లోపే ఉంది కాబట్టి మేము అందుకనే 17% ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు బెస్టర్ సొల్యూషన్ ఏమైనా ఉంటే మీరు చెప్పండి అంటారు మిమ్మల్ని. ఇప్పుడు బెస్ట్ సొల్యూషను, ఇప్పుడు వీళ్ళు ఎన్నికలకు ఎందుకు పోయారు? కోర్టులు ఎందుకు అడిగారు? మేము సర్పంచ్ ఎన్నికలకు కోర్టు స్టే ఇచ్చింది. స్టే ఇవ్వద్దు, అసలు 3 రోజుల దాకా స్టే ఇవ్వలేదు. బాగా ఆలోచన చేయండి తెలివిగా. 3 రోజులు స్టే ఇవ్వలేదు, అకస్మాత్తుగా సెలవిచ్చి ఎవరి బీసీ సంఘాల వాదన వినకుండా స్టే ఇచ్చేది. అడ్వకేట్ జనరల్ ఎక్కడ సరిగ్గా వాదించాడు? వాదించాలి కదా ఆయన. బీసీల పచ్చన బీసీ లేడు, అడ్వకేట్ జనరల్ ఎవరు, అడిషనల్ అడ్వకేట్ లేరు, జీపీలు లేరు, ఎవరు లేరు. కుట్ర జరిగింది అనుకుంటున్నారా? కోర్టులలో కూడా మేనేజ్ చేసే పరిస్థితి వస్తుంది. తప్పనిసరి కుట్ర జరిగింది. ఆడ సరైన వాదన వినలేదు. ప్రభుత్వం కూడా చిత్తశుద్ధి లేదు. కోర్టు స్టే ఇచ్చింది. వీళ్ళు ఏమన్నారు? సరే ఫైనల్ జడ్జిమెంట్ వచ్చినాక ఎన్నికలకు పోతామనాలి. కోర్టుని వీళ్ళు ఏమడిగి సిగ్గు తప్పి మేము సర్పంచ్ ఎన్నికలు పెడతాము, మాకు పర్మిషన్ ఇవ్వమని అడిగారు. అడగొచ్చు అట్లా, కోర్టు తీర్పు రావాలే కానీ పర్మిషన్ ఎన్నికలకు అడుగుడేమిటి? దీనంటే కోర్టును కూడా తప్పుదారు పట్టించారు. కోర్టు అట్లా కూడా ఇవ్వద్దు, తీర్పు వచ్చినాకనే ఎన్నికలు జరపాలి. అక్కడ ఇక్కడ అన్ని చోట్ల బీసీలను తొక్కి పెట్టారు, అంచిపెట్టారు. ఆ చాప్టర్ తీస్తే ఒక్కొక్కరి జాతకాలు బయటపడతాయి. ఖబర్దార్, వీళ్ళంతా అడుగడుగున బీసీలకు అన్యాయం చేశారు. అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుగా సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి, సర్పంచ్ ఎన్నికల్లో గుర్తు లేదు కాబట్టి ఈ రకంగా జరిగిపోయింది. మేము ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఖచ్చితంగా 42% వచ్చిన తర్వాతనే చేస్తామని కూడా మంత్రులు అంటున్నారు. సీఎం కూడా ఎవరిదాకా మేము పార్టీ పరంగా 42 ఇస్తామన్నారు. మేమందరం సింబల్ లేదనైనా దీనికి ఇండిపెండెంట్గా చేయాలని మేము ప్రజలకు తీసుకపోతే అప్పుడు మళ్ళీ సిగ్గిడిచి మేము దాన్ని ఇస్తామని, ఇంకా నేను చీఫ్ మినిస్టర్ ఇస్తామని చెప్పుడు మీరు, అప్పుడు కొద్దిగా సాధిస్తారు. ఏం తమాషగా ఉందా? ఎప్పుడైనా ఇక్కడ కూడా ఇవ్వచ్చు. రిజర్వేషన్లు పెడితే తప్ప మాకు న్యాయం జరగదు. బిచ్చం వద్దు, చట్టబద్ధంగా రిజర్వేషన్లు ఇవ్వాలి. చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు? ఆర్ కృష్ణయ్య కావచ్చు, మిగతా సంఘాలన్నీ కలుపుకొని మీరు ఢిల్లీకి ఏమైనా వెళ్ళదలుచుకున్నారా? ఫైనల్గా బీసీల కోసం గంపెడ ఆశతో ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఏం చెప్పదలుచుకున్నారు? పార్లమెంట్లో నిలదీస్తా ప్రభుత్వాలను. మేము ప్రధానమంత్రి బీసీ కాబట్టి కొన్ని రాజ్యాంగపరమైన లొసుగులు ఉన్నాయి. ఆ లొసుగులు సవరించడానికి జనాభా ప్రకారము బీసీలకు రిజర్వేషన్లు, విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థలు, రాజకీయ రిజర్వేషన్లు కావాలని కొట్లాడుతున్నాం. చట్టసభలో రిజర్వేషన్లు కావాలని కొట్లాడుతున్నాం. అది జనాభా ప్రకారం అని ఒక క్లాజ్ పెట్టాలి. 9th షెడ్యూల్ అని ఒట్టిగానే చెప్తున్నారు గుడ్డిగా. 9th షెడ్యూల్ అనేది ఒక్కరికే పరిమితం, అది ఒక్కరికే. జనాభా ప్రకారము రిజర్వేషన్ ఉండాలని బీసీలకు ఒక క్లాజ్ పెట్టాలి. అందుకు రాజ్యాంగం సవరణ చేయాలి. మొత్తానికి తన చిత్తశుద్ధిని ఎవరు కూడా శంకించాల్సిన అవసరం లేదు. నేను నిజాయితీతోనే పోరాటం చేస్తున్నాను, రేపు పార్లమెంట్లో కూడా తన వంతుగా ప్రయత్నం చేస్తాననేటువంటి విషయాన్ని ఆర్ కృష్ణ చెప్తున్నారు. అదే సమయంలో 17% మాత్రమే దక్కడం అనేది చాలా అవమానకరమైనది. ఖచ్చితంగా ఇది కుట్రగా భావిస్తున్నామని కూడా చెప్తున్నారు. త్వరలోనే పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకోబోతున్నామని కూడా ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ క్రాంతితో నరేంద్ర, జీతెలుగు న్యూస్, సెక్రటరీ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.